బ్యారేజీ పునరుద్ధరణకు నీటిపారుదల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుంగిన 7వ బ్లాక్ను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించింది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ 2023 అక్టోబర్లో కుంగింది. అనంతరం అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ లోపాలు బయటపడ్డాయి. పునరుద్ధరణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సహాయం కోరగా పలు సూచనలు చేసింది. దాని ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు అనుభవం ఉన్న డిజైనర్ సహకారం కావాలని సీడీఓ నిర్ణయానికి వచ్చింది. డిజైన్ల వరకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటే బాగుంటుందని సూచించడంతో ఈఎన్సీ అదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. బ్యారేజీల పునరుద్ధరణకు డిజైనర్ల ఎంపిక చేసేందుకు జాతీయ స్థాయిలో టెండర్లు పిలవాలని అధికార వర్గాలు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియ అంతా సీడీఓనే పర్యవేక్షించనున్నట్లు సమాచారం. డిజైనర్ ఖరారయ్యాక నివేదిక అందించడానికి 3 నెలల గడువును విధించాలని నిర్ణయించినట్లు తెలిసింది. డిజైన్ను అందిన తర్వాత ప్రస్తుత నిర్మాణ సంస్థలతోనే బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేయించాలని, అదనపు పనులు అవసరమైతే వాటికి చెల్లింపులు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ఆ సంస్థలు అంగీకరించకపోతే తుది బిల్లులు, డిపాజిట్లను మినహాయించి అనుభవం ఉన్న సంస్థలతో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మేడిగడ్డతో పాటు 2 బ్యారేజీల్లోని లోపాలను సీడీఓ మొదట అధ్యయనం చేసింది. ఎన్డీఎస్ఏ నివేదికలు, పూణేకి చెందిన సిడబ్ల్యూపీఆర్ఎస్ ఇచ్చిన రిపోర్టులను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఏపీలో పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్ 2023 జూన్లో కుంగిన అనంతరం చేపట్టిన పునరుద్ధరణ చర్యలు, అనుసరించిన డిజైన్లు తదితర అంశాలను ఆ రాష్ట్ర జల వనరుల శాఖ నుంచి తెప్పించుకుని అధ్యయనం చేసినట్లు సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మేడిగడ్డ 7వ బ్లాక్ కి సంబంధించి పునరుద్ధరణకు నిర్ణయం తీసుకోబోతున్నారు నీటిపారుదల శాఖ. సో ఏ సంస్థలను అప్రోచ్ చేస్తారు? పాత సంస్థతోనే పునరుద్ధరించి డిజైన్ కోసం మాత్రమే వేరే సంస్థల సహకారం తీసుకుంటారు? కాళేశ్వరం ఎత్తిపోతలోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు నీటిపారుదల శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కుంగుబాటు గురైనటువంటి 7వ బ్లాక్ ను పునరుద్ధరించాలని ఇప్పటికే ప్రభుత్వం భావించిన నేపథ్యంలో కూడా తదుపరి చర్యలకు సంబంధించి కూడా ఇప్పటికే పనులు చేపట్టింది. అయితే మరమ్మతులు చేయడానికి అవసరమైనటువంటి డిజైన్ల రూపకల్పన బాధ్యతను ప్రభుత్వ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ సంస్థ నుంచి రామగుండం సిఈ నుంచి కూడా సమాచారాన్ని తెప్పించుకుని అధ్యయనం చేసిన నేపథ్యంలో కూడా తాజాగా నివేదికను అందజేసింది. అయితే ఈ నివేదిక మేరకు ఈఎన్సీ అంజద్ హుస్సేన్ తదుపరి చర్యలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సైతం ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహాయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే ఇప్పటివరకు గతంలో ఏదైతే ఈ బ్యారేజీ పునరుద్ధరణకు డిజైన్ల ఎంపిక చేసేందుకు కూడా కొంత గడువు తీసుకోవాలని కూడా యోచిస్తుంది. మొత్తం 14 రోజుల కాల పరిమితిలో జాతీయ స్థాయిలో టెండర్లను పిలిచి ఆ తర్వాత 3 నెలల గడువు ఇచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ డిజైన్లు అందిన తర్వాత ప్రస్తుత నిర్మాణ సంస్థ బ్యారేజీలు పునరుద్ధరించారు. ఏదైతే గతంలో ఎవరైతే నిర్మాణం చేపట్టారో కాలేజీకి సంబంధించి ఆ నిర్మాణ సంస్థతోనే బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేయించాలని, అదనపు పనులు అవసరమైతే వాటికి చెల్లింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆ సంస్థ ఒప్పుకున్నట్టయితే మరేదైనా సంస్థ సంబంధించి బిల్లులు, డిపాజిట్లకు మినహాయించి అనుభవం ఉన్న సంస్థతో చేపించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే మేడిగడ్డతో పాటు 2 బ్యారేజీల్లోని లోపాలను సీఈఓ మొదట అధ్యయనం చేసింది. అయితే ఎన్డీఎస్ఏ నివేదికలు, పూణేకి చెందినటువంటి సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి రిపోర్టుల పరిగణలోకి తీసుకుని ఏపీలో పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్ 2023 జూన్లో కుంగినటువంటి అనంతరం చేపట్టినటువంటి పునరుద్ధరణ చర్యలు అనుసరించి డిజైన్లు తదితర అంశాలు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ నుంచి కూడా తెప్పించుకొని అధ్యయనం చేయాలన్నట్టు భావిస్తుంది. మొత్తానికైతే అంటే మేడిగడ్డకు సంబంధించి పునరుద్ధరణ దాదాపు ఒక అడుగు ముందుకు పడిందని చెప్పాలి. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి కాళేశ్వరంలో మేడిగడ్డతో పాటు మరో 2 బ్యారేజీలు కుంగిన నేపథ్యంలో కూడా 7వ బ్లాక్ పూర్తి స్థాయిలో కూడా తొలగించి నిర్మాణం చేపట్టాలి, మరమ్మతులు చేపట్టాలి. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో అవసరమైతే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా కూడా మంచి డిజైన్లను ఎంపిక చేసి ఆ తర్వాత ఒక నిర్మాణ రంగ సంస్థకు సంబంధించి కూడా ఎంపిక చేసుకొని కూడా తదుపరి ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే డిజైన్ల కోసం ప్రస్తుతం ఒక నివేదికను ప్రభుత్వానికి పంపడం జరిగింది. మిగతా బ్యారేజీలకు సంబంధించి కూడా ఎలాంటి పనులు చేపట్టాలి, దానికి అవసరమైనటువంటి అవసరాలు ఏంటనేది కూడా ప్రభుత్వం చెప్పారు. ఇక ప్రభుత్వం నిర్ణయం తరువాయి ఆ తర్వాత మేడిగడ్డ పునరుద్ధరణకు సంబంధించి కూడా పనులు చేపట్టే అవకాశం ఉంది. అది 3 నెలల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తాం. థ్యాంక్ యూ వాసు.